కాదు, ఓ బాధ్యతాయుతమైన కాన్స్టిట్యూషనల్ హెడ్గా రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు. ఆ తర్వాత దానికి సపోర్టుగా ఆయన డిప్యూటీ కానీ, ఇంకా ఆయన కొడుకు కానీ, లేదా నాయకులు కానీ, వాళ్ళ మీడియా కానీ అదే ప్రచారం చేశారు. ఇప్పుడు ఆఖరుకు ఏం తేలింది? దేశంలో 2 ప్రతిష్టాత్మకమైన ల్యాబొరేటరీలు అదే అబద్దమని తేల్చాయి. అబద్దమని తేల్చినప్పుడు మేము ఒకరే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత విపరీతమైన నీచమైన, లేదా మా పార్టీ మీద అంత నీచమైన ఆరోపణ చేసేందుకు మేము రియాక్ట్ కావడం మాకు హక్కు ఉంది. ఇది కాక నిష్పాక్షికంగా మాట్లాడే సమస్యను సమస్యగానో, అంశాన్ని దాని న్యూట్రల్ గా నిష్పాక్షికంగా మాట్లాడే మేధావులు కూడా దాన్ని ప్రశ్నించారు. అయ్యా, అంత రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండేవాళ్ళు అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎట్లా మాట్లాడినారు? కనీసం నాది పొరపాటునన్నా ఒప్పుకోండి అన్నారు. సుప్రీంకోర్టు కూడా ముందు అదే చెప్పింది. వాళ్ళ దృష్టికి రాగానే వాళ్ళు కూడా ఓ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళు కంక్లూజన్కి ఎట్లా వచ్చారు, ఎట్లా ఇచ్చారని దాని గురించి ప్రశ్నిస్తున్నాం. దాని గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ఇది జరిగిన 4-5 రోజులు ఇది బయటకు వచ్చి ఇంతవరకు మాట్లాడలా. పైగా కల్తీ నిజం అని చెప్పి ఊరు పేరు లేని ఫ్లెక్సీలు రాష్ట్రం అంతా వేశారు. దాంట్లో ఎవరు ఫోటోలు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, టీటీడీ మాజీ చైర్మన్లు మా పార్టీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారిది, కరుణాకర్ రెడ్డి గారి ఫోటోలు పెట్టారు. కల్తీ నిజం అని చెప్పి ఇంకా కొన్ని చోట్ల జంతువులకు నిజం కూడా పెట్టారు. ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వెలిసాయి. అది ఎవరు వేశారో లేదు. చట్ట ప్రకారము పోలీసులు వాళ్ళంతటా వాళ్ళు సుమోటోగా అవి తీసేయాలి. ఎందుకంటే ఎవరు పబ్లిష్ చేశారో తెలియకుండా ఇట్లా పబ్లిక్ లోకి మెటీరియల్ రావడానికి వీల్లేదు. ప్రింటెడ్ మెటీరియల్ వాళ్ళు చేయలేదు. దాని మా పార్టీ నాయకులు అయ్యా ఇది అన్యాయం కదా, లేని ఆరోపణ చేస్తూ ఊరు పేరులను వేలిస్తే వాటి తీయాలి కదా అని తీయడానికి పోతే అక్కడ పోలీసులు వాళ్ళకి అడ్డం ప్రొటెక్షన్ వచ్చారు, మా వాళ్ళకి అడ్డం వచ్చారు వైఎస్ఆర్సీపీ. దాని ఎక్స్టెన్షన్ నిన్న జరిగింది. సరే, నిన్న నిర్దేశం లేక నేను పోను. రాంబాబు గారు ముందు రోజు చెప్పారు, నిన్న వెళ్లారు. నిన్న ఆయన వెళ్ళింది టెంపుల్కు వెళ్లి వస్తుంటే కర్రలతో ఎందుకు ఉండాల్సి వచ్చిందండి? వీళ్ళు పోలీసులు ఎందుకు డిస్పర్స్ చేయలేకపోయారు? వాళ్ళు ఎందుకు టెన్షన్ క్రియేట్ అయితే మేము కత్తులు ఎత్తుకోకపోతేనే, కట్టలు ఎత్తకపోతే మమ్మల్ని తరిమితే అర్థం ఉంది, అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళు కట్టలు పట్టుకొనో రాళ్లు పట్టుకొనో ఇంకో రకంగానో వాళ్ళు దాడికి సిద్ధంగానో బూతులతో తిడుతూ ఉంటే వాళ్ళని నివారిస్తారా? వాళ్ళతో ఎందుకు మీరు పోండి సార్ అని చెప్పి ఇటు పక్క నుంచి మమ్మల్ని పంపిస్తారా? అక్కడ జరిగిన గొడవలో రాంబాబు గారు అన్న మాటకు సంస్కారయుతంగా ఆయనే మళ్లీ నేను అనకుండా ఉండాల్సిందే అన్నాడు. నేను ఇక్కడ గుర్తు చేస్తా, ఈరోజు వీడియోలు సర్క్యులేషన్ ఉన్నాయి, చూపిద్దామనుకుంటే ఇక్కడ స్క్రీన్ లేదు కానీ పెద్ద స్క్రీన్ లో చూపించాలని ఉంది. ముఖ్యమంత్రి అమ్మ మొగుడు, ముఖ్యమంత్రి తల్లి మొగుడు అని ఇద్దరు అన్నారు. చంద్రబాబు నాయుడు అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నారు. వీడియోలు ఉన్నాయి. ఇంకా ఇవాక చాలా బూతులు అన్నారు. ఇంకా ఆయన ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు లోకేష్. ఆయన ఏకంగా లండన్లతో ముండలతో పడుకున్నాడా మీ జగన్ రెడ్డిని ఓపెన్ గా సీఐతో అంటున్నాడు. అది ఇంకా సరే, మిగిలిన వాళ్ళు చాలా బూతులు, అవన్నీ ఇంకా వాటి జోలికి పోదలుచుకోలేదు. ఇవన్నీ రికార్డెడ్ గా ఉన్నాయి. వీళ్ళని ఎక్కడ నిలదీయాలి, ఏమి చేయాలి వీళ్ళను? నిన్న ఓ డీఎస్పీ ఇక్కడ అంటుంటే నేను వీడియోలో చూశాను, ఆశ్చర్యపోయినా. అభిమానులు అన్నాక ఆ మాత్రం వస్తారబ్బా, కొంచెం ఓపిక పట్టండి, వాళ్ళు అలసిపోయినాక మేము ప్రశాంతంగా అందరినీ సర్దుతామని. అసలు ఏమవుతున్నారో తెలియట్లా. అంటే ఇప్పుడు ఒకవేళ 2 పొలిటికల్ పార్టీలుగా మేమేదన్నా తప్పు చేసినా, వాళ్ళు తప్పు చేసినా, మధ్యలో ఉండాల్సిన అధికార వ్యవస్థను, పోలీసు వ్యవస్థను వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకోవచ్చు. నిన్న ఈవెన్ రాంబాబు గారు ఏదన్నా అనుకోనిది అన్నారని ఇంకోటి అన్నా కూడా ఆయనను వచ్చేసి ఆయనకు నోటీస్ ఇవ్వడము, ఇంకోటి చేయడము, పోలీసులు పిలిచి మాట్లాడము, వాళ్ళు వచ్చి మనం ఏదైనా చేసిండొచ్చు, ఏది కాదన్నట్టు చట్ట ప్రకారం. కానీ ఇక్కడ నిన్న జరిగింది చట్టం గూండాలను ప్రొటెక్ట్ చేసింది, చట్టం అరాచక శక్తులను ప్రొటెక్ట్ చేసింది. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు మౌన ప్రేక్షకుల్లాగా వచ్చి నిలబడినారు 5 గంటల పాటు. 7 గంటల మొత్తం వాళ్ల సమక్షంలో. చిన్న ప్రశ్న వేస్తా, దీన్ని అన్నందుకు ఎవడో రియాక్ట్ కావచ్చు.
మాకు ఆ మాత్రం బలం లేదా? రావాలనుకుంటే రారా జనం? కదిలిరమ్మంటే రారా? ఏం వాతావరణం కోరుకుంటున్నారు? లేదు, ఇంకొక ప్రశ్న వేస్తా. పొరపాటున ఆ వచ్చి తాగి రకరకాలుగా ఇచ్చేస్తున్న వాళ్ళు సీసాలు, పెట్రోల్ సీసాలు లోపలేస్తున్నారు, తగలబెడుతున్నారు. అక్కడ మా ఈస్ట్ ఇన్ఛార్జ్ మహిళ కూడా అక్కడ ఉన్నారు, ఫాతిమా. ధైర్యంగా ఆమె 5 గంటలు అట్లే ఉన్నారు. నాయకులు వేరే వాళ్ళు ఉన్నారు. అంబటి రాంబాబు గారు ఉన్నారు, సీనియర్ నాయకులు. ఎవడన్నా పొరపాటున కిటికీల్లోంచి తగిలి ఎవరికన్నా ప్రాణాపాయం జరిగితే చంపడానికే వచ్చినారని అర్థమవుతోంది. పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఎట్లుండగలిగారు నాకు అర్థం కావట్లా. వాళ్ళకన్నా లోపలికి రాగలిగి ఉంటే, ఒకవేళ మా వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరిది పూచి? ఎక్కడో అటాక్ చేశారంటే మాకు తెలియదండి, రిపోర్ట్ వచ్చేసరికి నచ్చు. మీ సమక్షంలో ఇంకో విషయం చెప్తున్నా. 5:30 నుంచి కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు, మా సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు, డీజీపీ, అడిషనల్ డీజీ, ఐజీ, ఎస్పీ వరుసపెట్టి ఫోన్లు కొట్టారు. రెస్పాన్స్ లేదు. అయిపోయిన తర్వాత రాంబాబు గారిని తీసుకెళ్లాక ఆ తర్వాత కాంటాక్ట్లకు లైన్లోకి వచ్చారు. ఏం సూచిస్తుందనేది దేనికి సాక్ష్యం? అది పైనే ఒక స్కీమ్ ప్రకారము, పథకం ప్రకారము ప్రీ మెడిటేటెడ్ మర్డర్ అటెంప్ట్ అవునా కాదా? ఇది అందరూ ఆలోచించండి. ఎక్కడికి తప్పించుకోలేరు ఎవరు. ఇప్పుడు మేము డెమోక్రటిక్ గా మా నాయకుడు ఈరోజు వస్తానంటే మేమే వద్దన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటే. ఇది మళ్లీ ఇంకా టెన్షన్కి ఇప్పుడు దారి తీస్తుందేమో. వాళ్ళు టెన్షన్ క్రియేట్ చేసినా వాళ్ళు ఇంకొక సాకు చూపిస్తారు. కాబట్టి 1-2 రోజులు ఆగడం బెటరు అన్నాం. బట్ ప్రజాస్వామ్యయుతంగానే పోరాడతాం, అహింసాయుతంగానే పోరాడతాం. ఢిల్లీలో మా పార్లమెంటరీ పార్టీ అంటే ఎంపీల బృందం అంతా కలిసి ఎన్హెచ్ఆర్సీని కలుస్తున్నారు.